కాళేశ్వరం కమిషన్ ముందు ఈఎన్సీ అనిల్ కుమార్ విచారణ ముగిసింది. అనిల్ కుమార్ కి కాళేశ్వరం కమిషన్ చైర్మన్ క్లాస్ తీసుకున్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పై కమిషన్ చైర్మన్ ఘోష్ ప్రశ్నించారు. గ్రౌండింగ్ వివరాలను కమిషన్ కు తెలియకుండా, కమిటీ సభ్యులకు చెప్పకుండా ఎన్డీఎస్ఏకి అందజేశారని ఈఎన్సీపై ఆరోపణలు వచ్చాయి. దీంతో కమిషన్ ఆరా తీసింది. కమిటీ పేరుతో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులలో అనిల్ కుమార్ గ్రౌండింగ్ చేశారు. గ్రౌండింగ్ వివరాలు కమిషన్ కు తెలియకుండా ఎన్డీఎస్ఏకి పంపించారు. దీనిపైనే విచారణ జరుగుతోంది. కమిటీ సభ్యులకు కూడా చెప్పకుండా ఎన్డీఎస్ఏకి అందజేశారంటూ ఈఎన్సీపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ మనకు అందిస్తారు లైవ్ ద్వారా. ఓ టు యు వెంకట్. సుమతి, కాసేపటి క్రితమే కమిషన్ ముందు ఈఎన్సీ అనిల్ కుమార్ విచారణ ముగిసింది. ఆయన కమిషన్ నుంచి వెళ్ళిపోవడం కూడా జరిగింది. ప్రధానంగా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఏడాది నుంచి కమిషన్ విచారణ కొనసాగుతుంది కాళేశ్వరం వైఫల్యం పైన. గతంలో కమిషన్ వచ్చిన మొదట్లో ఎక్కడైతే కృంగుబాటు జరిగిందో మేడిగడ్డ కావచ్చు, అన్నారం, సుందిళ్ళ, ఈ రెండు అన్నారం సుందిళ్ళ లీకేజీల పైన, అట్లనే మేడిగడ్డ 7వ బ్లాక్ కుంగిపోయిన దాని మీద ఒక కమిటీ పర్యవేక్షణ పునరుద్ధరణ కమిటీ వేసింది కమిషనే. అక్కడ ఏం జరిగింది, ఎందుకు కృంగుబాటుకు గురయ్యింది, ఎందుకు కింద పిల్లర్లు కోతకు గురయ్యాయి, ఇవన్నీ అంశాల మీద పర్యవేక్షణ చేయాలి ఒక కమిటీ. ఆ కమిటీలో ఒక కమిటీ వేసింది. ఆ కమిటీకి ప్రధానంగా ఎవరు ఈఎన్సీ అనిల్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఈఎన్సీగా పనిచేశారు. ఆయన ఈఎన్సీగా ఇన్ఛార్జ్గా కూడా పనిచేశారు. గతంలో ఈఎన్సీ అడ్మిన్గా కొనసాగారు. ఆ తర్వాత తాజాగానే ఆయన ఈఎన్సీ జనరల్గా ప్రభుత్వం నియమించింది. ఇక కాళేశ్వరంకి సంబంధించి ఆ పర్యవేక్షణ కమిటీలో కాళేశ్వరం ఎందుకు కృంగిపోయింది అనే దాని మీద పెద్ద పెద్ద అంటే హోల్స్ పడి కోతకు గురయ్యి 7వ బ్లాక్ పూర్తిగా కృంగిపోయింది. మేడిగడ్డ కింద ఉన్నటువంటి అన్నారం, సుందిల బ్యారేజీలు కూడా కోతకు గురయ్యి లీకేజీలు అవుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. కాబట్టి ఈ కమిటీ ఏదైతే ఇచ్చినటువంటి గత ఏడాది నుంచి కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఒక నివేదిక ఇవ్వడం లేదు ఎన్డీఎస్ఏకి. ఎక్కడ వైఫల్యం చెందింది, ఎందుకు ఎక్కడైతే బొంగలు పడ్డాయో, ఎక్కడైతే కోతకు గురయ్యాయో అదంతా కూడా గ్రౌండ్ లెవెల్లో పిల్లర్లు నాసిరకంగా వేశారో, ఎందుకు కోతకు గురైంది అనే దాని మీద పూర్తి క్లారిటీ లేదు. ఎక్కడైతే హోల్స్ పడ్డాయో అనిల్ కుమార్ కి ఇప్పుడు కమిషన్ చైర్పర్సన్ ఏం క్లాస్ తీసుకున్నారు, అలాగే ఆయన ఏం చెప్పారు, అనిల్ ఏం చెప్పారు, ఎందుకు పంపలేదు, ఎందుకు కమిషన్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పంపించేశారు, దీనికి సంబంధించి ఏం చెప్పారు ఆయన? అదే అంటే జనరల్గా ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఎక్కడైతే వైఫల్యం కృంగుబాటు గురైందో ఇదంతా కూడా ఇటు కమిషన్ తెలియకుండా, కమిటీ సభ్యులకు తెలియకుండా ఆ రిపోర్ట్ అంతా అక్కడ ఏం జరిగింది, ఎందుకు గుంతలు బూర్సాల్సి వచ్చింది, ఇవంతా కూడా ఎన్డీఎస్ఏకి ఇవ్వడం జరిగింది అనేది ప్రధాన చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఈఎన్సీ మురళీధరరావు దిగిపోయిన తర్వాత అనిల్ కుమార్ వచ్చారు. అనిల్ కుమార్ వచ్చిన తర్వాత ఈ కమిటీ ఇవ్వాల్సిన రిపోర్టు ఇటు కమిషన్ జడ్జికి తెలియకుండా, అటు కమిటీకి తెలియకుండా ఎన్డీఎస్ఏకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు ఎన్డీఎస్ఏ మొత్తం కూడా రిపోర్టు మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తప్పిదము, ఇరిగేషన్ అధికారులే తప్పిదం అనేది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చెప్తోంది. అనిల్ కుమార్ ఎందుకు అట్లా ఇవ్వాల్సి వచ్చింది అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్. కాబట్టి దీని మీద పూర్తిగా ఎన్డీఎస్ఏ ఎందుకు తప్పిదం పడుతుంది, ఎందుకు ఆ విధంగా ఇవ్వాల్సి వచ్చింది అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో అనిల్ కుమార్ని కమిషన్ ముందుకు పిలిపించుకున్నది. దాని మీద సంబంధించిన అంశాల్లో ఆరాధించినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఒకవేళ ఇవాళ ఏదైతే అనిల్ కుమార్ అఫిడవిట్ ఒకవేళ చెప్పినటువంటి అంశాలన్నీ కూడా రేపు అఫిడవిట్ రూపంలో తీసుకుంటుందా, అఫిడవిట్ రూపంలో తీసుకున్న తర్వాత మళ్ళీ అనిల్ కుమార్ని పూర్తి స్థాయిలో విచారిస్తుందా అనేది కూడా కొంత సస్పెన్స్గా ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు పూర్తిగా నివేదికనే అయిపోయింది. రేపు మాపు ప్రభుత్వానికి అందజేస్తామనేది కూడా ఉంది. ఇక పొలిటికల్ యాంగిల్ గత బీఆర్ఎస్ పెద్దల్ని కూడా విచారిస్తుందా లేదనేది కూడా సస్పెన్స్ కొనసాగుతుంది. ఎందుకంటే నాట్ నెససరీ పూర్తిగా ఆధారాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి అనేది కమిషన్ చెప్తోంది. పొలిటికల్ యాంగిల్లో కమిషన్ విచారణ చేపడుతుందా లేదనేది ఒకవైపు సస్పెన్స్ కొనసాగుతున్నా కానీ ఇప్పుడు అనిల్ కుమార్కు సంబంధించి ఎందుకు ఎన్డీఎస్ఏకి ఆ విధమైనటువంటి రిపోర్ట్ ఇచ్చారు, ఎందుకు అక్కడ హోల్స్ పడి
మొత్తం కూడా పిల్లర్ కుంగిపోవడానికి కారణమైంది. ఎందుకు ఆ హోల్స్ పూర్తి చేయడం జరిగింది. వెంకట్, అనిల్ ఏమన్నా నోరు విప్పారా? లోపల నుంచి మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ అందుతోందా? ఎవరి డైరెక్షన్స్ మూలంగా మీరు అన్నట్టుగా పొలిటికల్ టర్న్ కాకపోయినా అసలు ఎందుకు ఇలా జరపాల్సి వచ్చింది, ఎందుకు చేయాల్సి వచ్చింది అని చెప్పి అనిల్ ఏమన్నా లోపల ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? అది మనకి ఎప్పుడు తెలుస్తుంది? అసలు ఏం చెప్పారు ఏంటి అన్నది, లేకపోతే నివేదిక వచ్చాకే మనకు తెలుస్తుంది? ఖచ్చితంగా, ఎందుకంటే అనిల్ కుమార్ని కమిషన్ ముందు దాదాపు ఒక గంట పాటు భేటీ అయ్యారు. దానికి సంబంధించిన అంశాలు కూడా కీలకంగా ప్రశ్నించినటువంటి నేపథ్యం ఉంది. ఖచ్చితంగా దానికి సంబంధించి వివరణ కోరుతుందా, అఫిడవిట్ల రూపంలో తీసుకుంటుంది. గతం నుంచి కూడా ఏదైతే ముందు విచారణ చేపడుతుంది, తర్వాత అఫిడవిట్ల రూపంలో తీసుకుంటుంది, ఆ తర్వాత బహిరంగ విచారణ చేపడుతుంది. ఇదంతా ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు అనిల్ కుమార్ని అడిగినటువంటి క్వశ్చన్స్ మనం అనిల్ కుమార్తో అడిగినప్పుడు కూడా ఒక ఎన్డీఎస్ఏ రిపోర్టు ఒరిజినల్ కాపీ ఇవ్వమని అడిగింది కమిషన్, అది ఇచ్చానని చెప్తున్నారు అనిల్ కుమార్. కానీ లోన జరిగింది మాత్రం వేరే రకంగా ఉందనేది కూడా చర్చ జరుగుతుంది. అనిల్ కుమారే మొత్తం ఎన్డీఎస్ఏ రిపోర్ట్, ఎందుకంటే ఏడాది నుంచి తాసారం చేసుకుంటా వస్తుంది ఎన్డీఎస్ఏ. పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి ఆధారాలు లేవు. పూర్తిగా ఎందుకు కోతకు గురైంది, ఎందుకు కుంగుబాటు అయ్యింది అనేది పూర్తిగా ఆధారాలు లేవు. దాని కుంగుబాటు అయినటువంటి గుంతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూడ్చివేయడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే జరిగింది. ఇవన్నీ బయటికి రాకుండా చూసుకున్నారనేది కూడా ఎలిగేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అవన్నీ ఆధారాలతో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టి కేవలం ఎన్డీఎస్ఏ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయితే తప్పిదం అనేది చాలా స్పష్టంగా ఇస్తుంది. కాబట్టి ఏ అధికారుల మీద చర్యలు తీసుకుంటుంది, నివేదిక ఏ రకంగా ఉండబోతుంది, ఇప్పటికే దాదాపు 380 నుంచి 400 పేజీల నివేదిక కూడా కమిషన్ దగ్గర ఉందని చెప్తుంది. అటు ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ కూడా దాదాపు 380 పైచీలు పేపర్లు ఉన్నాయి. కాబట్టి ఇదంతా కూడా పూర్తి స్థాయిలో ఆరా చేసిన తర్వాత ఖచ్చితంగా ఈ నెల చివరాఖరు, అంటే ఈ నెల చివరాఖరు వరకే గడువు ఉంది. మళ్ళీ ఒక నెల పొడిగింపు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రభుత్వం. కాబట్టి పూర్తి స్థాయిలో వచ్చే నెల మే మొదటి వారం కావచ్చు, రెండో వారం కావచ్చు, పూర్తి స్థాయిలో నివేదిక ప్రభుత్వానికి అందజేస్తుంది అనేది ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎవరైతే ఈఎన్సీ అనిల్ కుమార్ ఎపిసోడ్ తెర మీదకి రావడంతో ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా కొంత ఆందోళనలో ఉన్నటువంటి నేపథ్యం. ఎందుకంటే ఇప్పటికే ఈఎన్సీ మన హరిరామ్ మీద ఏసీబీ రైడ్ చేసింది. కాళేశ్వరం ఉన్నటువంటి కీలక ఈఎన్సీగా పనిచేశారు ఆయన ఇవాళ లక్షల కోట్ల రూపాయలు బయటికి వస్తున్నటువంటి ఒక అంశం ఒకవైపు ఉంది. ఇప్పుడు అనిల్ కుమార్ తెర మీదకి రావడంతో మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కమిషన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, దీని మీద ఎన్డీఎస్ఏ రిపోర్ట్ని ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుంది అనేది సస్పెన్స్ కొనసాగుతుంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి కాళేశ్వరానికి సంబంధించి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పై కమిషన్ చైర్పర్సన్ ఘోష్ ఈఎన్సీ అనిల్ ని ప్రశ్నిస్తూ ఉన్నారు. లోపల జరుగుతున్న విషయాలకు సంబంధించి అయితే క్లాస్ తీసుకున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అందుతోంది, కానీ ఒరిజినల్ పేపర్ సబ్మిట్ చేయమన్నట్టుగా తెలుస్తోంది. అయితే కమిటీ సభ్యులకు చెప్పకుండా ఈ మొత్తం ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ ని ఎందుకు ఎన్డీఎస్ఏకి పంపించారు అన్న దానిపైన ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. దీంతో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఆందోళన చెందుతున్నట్టుగా మనకు సమాచారం.